నమస్తే. మనము చాలా రోజులు బట్టి భగవద్గీతని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, అసలు ఏం చెప్పారు భగవద్గీత అంటే ఏంటంటే ఎంతో పాపులర్ టెక్స్ట్ అంతే కదా. గాంధీ తాత నాకు ఏదైనా సమస్య వస్తే బుక్ ఓపెన్ చేస్తే నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నాడు. అట్లాగే మదన్ మోహన్ మాలవ్య ఆయన మన భారతదేశం కోసం అంటే ఫ్రీడమ్ ఫైటింగ్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు నీకు స్వతంత్రం వచ్చింది కదా, అప్పుడు నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవుతావా, ప్రెసిడెంట్ అవుతావా అనేది అని అడిగితే నేను ఏమవను, నేను వెళ్ళి ఐ టీచ్ మై లెసన్స్ అని చెప్పున్నాడు. అంటే అర్థం ఏంటి, అంత సమత్వ స్థితి వచ్చేటనమాట. అంటే ఏంటి, భౌతికంగా ఇంకా ఏమీ లేదు, ఈ భౌతికంలో ఒక టెన్షన్ తప్ప, లేకపోతే కోరికలు తాత్కాలికంగా తీర్చుకోవడం తప్ప ఏమీ లేదు. ఇది దాటిన రకంగా నీ మనసును నువ్వు ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి అని నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది. భగవద్గీతలో దేవుడి గురించి చెప్పింది చాలా తక్కువ, మతం గురించి చెప్పింది తక్కువ, అనుష్ఠానం గురించి చెప్పింది కూడా చాలా తక్కువ. భగవద్గీత చెప్పింది ఒకటే, ఏంటి, మన దగ్గర ప్రాణం ఉంది, మనస్సు ఉంది, శరీరం ఉంది, అంతే కదా. ఏ జీవి దగ్గర ఏమున్నది అదే కదా. మనిషి అంటే మనసు ఉంది, మనసు అంటే ఆలోచనలు, ఆలోచనలు అంటే జ్ఞానం, అంతే కదా. ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, మన కోరికలకు అనుగుణంగా వస్తున్నాయి. తర్వాత దేంతో ఎందువల్ల వస్తున్నాయి ఆలోచనలు, మన దగ్గర ప్రాణం ఉండబట్టే. దీనికి మనం ఇది రాకెట్ సైన్స్ కాదు, ఎవరి ముందు ఏదో చెప్పుకోక్కర్లేదు, ఎవరి అనుభవంలోకి వాళ్ళు ఎలా తెచ్చుకోవాలనే భగవద్గీత చెప్పింది. ఆ తర్వాత శరీరం ఉంది, ప్రాణశక్తి ఉంది, లోపల మనకి ఆలోచనలు వస్తున్నాయి. ఈ ప్రాణము మనసు కలిపి ఒక ఇచ్చ కోసం పనిచేసుకుంటూ పోతుంది. ఆ ఇచ్చ శరీరం ద్వారా జరుగుతుంది. అది ఎలాంటి ఇచ్చ అంటే కోరిక. ఎలాంటి కోరిక అయితే మన మనసు ప్రశాంతంగా, నిశ్చలంగా, హ్యాపీగా, ఎనర్జెటికల్గా ఉంటుంది. ఎలా మన జీవన విధానాన్ని సంతోషంగా, శరీరాన్ని ఉపయోగించుకుంటూ, ప్రాణశక్తిని పెంచుకుంటూ, మనసును ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఎలా ఉంచుకోవాలనేటువంటి విషయమేనబ్బా భగవద్గీత చెప్పింది. భగవద్గీత చెప్పింది కేవలం మన నేను జీవం అనేటువంటి భావంతో ఎవరైతే కుంగిపోతున్నారో, డిప్రెస్డ్గా ఉన్నారో, లేదయ్యా నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, నువ్వు జస్ట్ జీవభావాన్ని తగిలించుకున్నావు, ఈ జీవభావం గురించి నువ్వు బెంగపడక్కర్లేదు, ఈ జీవభావాన్ని దాటినటువంటి స్థితి నీ దగ్గరే ఉంది, అది నీ ఆలోచన, నీ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని నువ్వు ఎట్లా మౌళ్ళు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చేసి, నీకున్నటువంటి ఏదైనా దుఃఖం ఉంటే ఎలా బయటపడాలని చెబుతూ చివరికి ఏమైంది, అసలు దుఃఖమే లేదు, దుఃఖం ఉంది అని జీవత్వం భావిస్తున్నది. సుఖము దుఃఖము ఉండడం వెళ్ళడం అన్నీ జస్ట్ ఈ భౌతికంగా టెంపరీ అనేటువంటి విషయాన్ని మనకు భగవద్గీత చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకేంటి, ఎప్పుడు చెప్పారు ఏంటి అనేటువంటి విషయానికి వస్తే, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనం ఇప్పుడు పరిణామ క్రమంలో భౌతికంగా ఎలా అభివృద్ధి చెందుతున్నామో, ఎక్కడైతే అభివృద్ధి చెందుతూ ఉండడం జరుగుతుందో అక్కడ ఏంటి ఉన్నది ఎక్కడ పోతుందో అని భయం కదా. అసలు ఆస్తి హక్కు వచ్చింది యానిమల్లా ఉన్నటువంటి మనము దాన్ని కాపాడుకోవాలంటే నాకు ఒక భార్య పిల్లలు అనేటువంటి విషయం వచ్చి మళ్ళీ దాన్ని కావాల్సిందే కొన్ని రూల్స్ అని ఎప్పుడు ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేసేటువంటి కొద్దో గొప్ప మరి ఆ పరమాత్మతత్వం ఒకటే ఉందన్నారు. మరి దాన్ని ఆ శక్తి ద్వారానే జరుగుండొచ్చు, కాకపోతే మనుషులను ఉపయోగించుకొని ఉండొచ్చు. అప్పుడు ఈ రూల్స్ అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా మన ఋషులు ఏం చేశారు, అంతా బాగుంది, ఇంత హ్యాపీగా ఉన్నాము, మరి ఏంటి యంగ్ ఏజ్లో బాగున్నాము, మిడిల్ ఏజ్లో కొంచెం పర్లేదు, మరి ఓల్డ్ ఏజ్ ఏంది ఇంత దరిద్రంగా అయిపోతుంది, పుట్టినప్పుడు ఎంత అద్భుతంగా ఎనర్జెటికల్గా వండర్ఫుల్గా ఉన్నటువంటి ఈ శరీరం ఇలా కృషించిపోతుంది ఏంటి, మరి ఇంతేనా, మళ్ళీ పోవటం ఏంది, మళ్ళీ పోయిన వాళ్ళు వస్తున్నారు రావడం లేదు తెలియడం లేదు, కానీ పుట్టిన తర్వాత మళ్ళీ ఒకళ్ళ ఆలోచనలకి తేడాలు ఉన్నాయి అని ఇవన్నీ బేస్ చేసుకొని ఎలా అనేటువంటి విషయంగా మనసును ఒక నిశ్చల స్థితికి తీసుకొచ్చి ఆ భగవతత్వంతో వాళ్ళ మనసుని లింక్ చేసి అంటే మనసు లేకుండా చేసుకొని అది అప్పుడు పరమాత్మతత్వాన్ని వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని వాళ్ళు ఏం చెప్పారు, ఏమీ లేదయ్యా ఇక్కడ అంత పెద్ద రాకెట్ సైన్స్ లేదు, ఏదో అయితే ఒక ఎనర్జీ కనపడుతుంది. ఇప్పుడు సైన్స్ కూడా అదే చెప్తుందిగా, ఉంది, ఏం జరిగినా ఆ ఎనర్జీలో నుంచి వచ్చిండొచ్చు తప్ప ఇక్కడ ఎవరో కూర్చొని తయారు చేశారు ఉంచారు అనేటువంటి విషయానికి ఎప్పుడు ఎక్కడ ఎలా అనేటువంటి దానికి ఏమీ సమాధానాలు కనపడలేదు. కాకపోతే మాత్రం ఆ శక్తిని మనసును కనుక కొంచెం మనం మంచిగా కుదురుగా ఉంచుకుంటే ఆ శక్తిని మనం కొంచెం అనుభవంలోకి తెచ్చుకొని ఆ శక్తి ఎలా ఉందో మనం కూడా అలా ఉండొచ్చు అని, ఆ శక్తికి వీళ్ళు ఎట్లా దాన్ని విశ్లేషణ చేశారు, ఆ శక్తికి నామం లేదు, ఎందుకంటే ఈ రూపం ఇలా ఉంది, ఈ పేరు ఇలా ఉంది, ఈ ఆలోచన ఇలా ఉందని వాళ్ళకి కనపడలే.
తర్వాత దానికి ఒక రూపం ఏం లేదు. శక్తికి ఏం రూపం ఉంటుంది? బల్బు పెడితే వెలిగేటువంటి కరెంటు రూపం ఉంటుందా? బల్బు పెడితే ఓహో ఇక్కడ శక్తి ఉందని తెలుస్తుంది. సో రూపం లేదు. ఆ తర్వాత ఏం కదలటం లేదు, కానీ అన్ని చోట్ల వ్యక్తం అవుతున్నట్టు కనపడుతుంది. అంటే అన్ని చోట్ల ఉన్నట్టేగా. ఇంకా సపరేట్గా వచ్చి నేను హైదరాబాద్లో ఉండాలి, లేదంటే ఇంకా తిరుపతిలో ఉండాలి అని అనుకోవడానికి ఏముంది? అది ఉన్నది, సర్వత్రా వ్యాపించున్నది. ఎందుకు? నామరూపాలు ఎప్పుడైతే లేదో ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పాండ్ అయ్యింది. అందుకని మన వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆత్మ ఆత్మ అంటే అది జ్ఞానం, దానికి పుట్టుక లేదు, చావు లేదన్నారు. ఎందుకు? రూపం ఉంటేగా పుట్టింది. నేనున్నాను, ఎప్పుడో పుట్టాను ఒక 60 ఏళ్ళ నాడు. పుట్టిన వెంటనే నాకు రూపం ఏర్పడింది. రూపం ఏర్పడంతో సో అండ్ సో ఇయర్ పుట్టింది అని డిసైడ్ అయిపోయింది. అంటే ఏంటి? టైము స్పేసు ఆబ్జెక్టు నేను పుడుతూనే వచ్చేసాయి. వచ్చిన తర్వాత నాకేంది ఒక నామం పెట్టారు. ఏదో 11వ రోజు 21వ రోజు ఇది ఏమో పేరు ఇది అని ఆ నామం పెట్టారు. ఏదో ఇట్లా ఉండడం ఇలా ఉంది. తనం ఎందుకున్నాను నేను? ఇలా వస్తూనే మళ్ళీ నేను పాలు తాగాను, భయం వేసింది, మళ్ళీ నేను చదువుకున్నాను, మళ్ళీ నేను అంటే నాది నాది అనుకుంటూ మళ్ళీ ఇలా ఉన్నాను. అంటే ఏదో క్రియలు చేసుకుంటూ ఉన్నాను. కాకపోతే ఇక్కడ మనకు భగవద్గీతలో చెప్పింది ఏంటి అంటే, ఆ వచ్చినటువంటి నిరాకారమైనటువంటి నిశ్చలమైనటువంటి భగవతత్వంలో యొక్క శక్తి సర్వత్రా కనపడుతున్నది. నువ్వు ఏది చూసినా, ఏది మాట్లాడినా, ఏది తిన్నా అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి స్థితికి నువ్వు ఇప్పుడు గిన్నెలు గడగడానికి, బాత్రూమ్ గడగడానికి, కోర్టులోకి వెళ్ళి కేసు చేయడానికి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక పని చేస్తున్నావు, అది భగవతత్వ పని అని కనుక నువ్వు చేయగలిగినప్పుడు నీకు అసలు టెన్షన్ అనేది లేదు. ఒక పనికి నేను ఉపయోగించుకున్నాడు ఒక పరికరంలాగా ఉపయోగపడతావు, ఆ పని అయిపోతుంది, తీసుకెళ్ళి మామూలుగా వెళ్ళిపోతావు. అంతే కదా. ఇప్పుడు ఏదో మనకేదో అర్థమైందనో లేదో చెప్పుకుంటామో, ఇదో ఐ ఫీల్ ఇట్ ఈస్ అ సత్సంగమనో అనేటువంటిది ఎవరు వింటున్నారు ఎవరు వింటలేదు అవన్నీ తీసి పక్కన పడేస్తే ఆర్గనైజ్డ్గా పొద్దున్నే లేవడం, నెక్స్ట్ తర్వాత చేయడం, ఇచ్చేయటం అని 24/7 టైం ఒక పద్ధతి ప్రకారం గడిచిపోతుంది. ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉండకుండా. ఎందుకు ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండకుండా ఉంది అంటే, ఒక అన్నోన్ థింగ్, తెలియదు, ఎవరికి తెలియదు, కానీ అది ఉన్నది, అది మనని నడిపిస్తున్నది. ఏం జరిగినా దానికి సంబంధించింది తప్ప నాకేం సంబంధం లేదు. ఒక్కొక్క శరీరానికి సంబంధించి మనకేం తెలియదు, అది ప్రాసెస్ చేసుకుంటూ పోతుంది అనేటువంటి ఆ థాట్ 24 గంటలు ఎక్కడ మనము. ఎందుకంటే మనము మనుషులందరం కూడా మన దగ్గర 5 ఇంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ చూస్తూ ఉంటాయి, కనపడుతుంటాయి, వింటుంటాం. మనసు చెప్తూ ఉంటుంది అదిగో అది ఇదని. కానీ ఆ మనసు చెప్పిన విషయానికి మనం వెళ్లకుండా, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, మనసు చూసి వెళ్ళిన చోటకల్లా మన శరీరం వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటుంది. అందుకని చూడు విను, కానీ నీ నోట్లో నుంచి మాట వచ్చేటి చెయ్యవాకు. ఎందుకు మాట వచ్చింది అంటే అర్థం మనసు పనిచేస్తుంది అని అర్థం. మనం పైకి మాట్లాడిపోయినా లోపల మాట్లాడుకుంటూనే ఉంటాం. అందుకని ఏమన్నారు? మౌనం అంటే నోరు మూసుకొని ఉండడం కాదు, లోపల మన ఆలోచనలను మనం అబ్జర్వ్ చేస్తూ, ఇవి మన ఇబ్బంది పెడుతున్న ఆలోచనల నన్ను భగవతత్వ స్థితికి లోపలికి అబ్జర్వ్ చేసే ఆలోచన అనేది గ్రహించాలి. లోపలికి తీసుకునే ఆలోచన అయితే వండర్ఫుల్గా, హ్యాపీగా, బ్యాలెన్స్డ్గా, సంతోషంగా ఉంటాం. మళ్ళీ ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు? సంతోషం, ఆనందం అంటే ఆహా ఓహో అనుకుంటారు. ఆహా ఓహో అనేది ఎంజాయ్మెంట్ కాదు. ఆహా ఓహో అనే దానికంటే కూడా ఎవరి మీద ఏం అనుకోకుండా, వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా, లోపల మన స్థితిలో జీరో కంప్లైంట్, జీరో ఎక్స్పెక్టేషన్ స్టేజ్లో ఉండడమే నిశ్చలత్వంలో ఉండడం. అంటే ఏంటి? ఇంకా నాకేం అవసరం లేదు, చాలు, ఇంక అయిపోయింది అనేటువంటి భావానికి మనం వచ్చాము అంటే మనసు తటస్థం అవుతుంది. నిజం చెప్పాలంటే భగవద్గీతలో చెప్పిందబ్బా ఒకటేను, మన మనస్సుని మనం బ్యాలెన్స్ చేసుకొని అనవసరపు కోరికలకు వెళ్లకుండా, అనవసరపు రిలేషన్స్లో టెన్షన్స్ పడకుండా మనం బ్యాలెన్స్ కనుక ఎప్పుడైతే చేయగలుగుతున్నామో ఈ కనపడుతున్న భౌతికం అంతా ఉంటుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం చెప్పి, ఆ ఉన్న ఒకే ఒక శక్తి నీ దగ్గరే ఉంది, దాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఎప్పుడు? భౌతికంగా నువ్వు తయారు చేసుకున్నవన్నిటినీ నువ్వు జీరో వాల్యూ చేసిన తర్వాత అని భగవద్గీత చెప్పిందబ్బా. ఏ ఆడవులకి వెళ్ళమల్లా, ఏ సన్యాసాశ్రమం తీసుకోమల్లా, నీలో నేను 24 గంటలు పరిశీలించుకుంటూ ఉండమని భగవద్గీత చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి? నేను చెప్పాను కదా, ఋషులు ఎప్పుడో రాశారు ఎట్లా మనం మారాలి, అవన్నీ కూడా రూల్స్ పెట్టుకుంటూ వచ్చి అందరూ బోలెడు మంది ఋషులు రాసుంటారు. దీన్నంతా సంకలనం చేసి దాదాపు వేదాలు, 4 వేదాలు, ఉపనిషత్తులు, ఆ తర్వాత శృతులు అంటే రిసీవ్ చేసుకున్నవి, స్మృతులు అంటే భారత భాగవత రామాయణ గ్రంథాలు, ఆ తర్వాత పతంజలి యోగశాస్త్రం, తర్వాత కపిలుడు సాంఖ్యం, తర్వాత అష్టాదశ పురాణాలు, ఆ తర్వాత ఆగమశాస్త్రం. అంటే ఏంటి? ఆచారాలకు అనుగుణంగా ఈ దేవుణ్ణి నేను పూజిస్తున్నాం అనుకోండి, ఆ దేవుడు కళలోకి వచ్చుంటాడు అనుకోండి సపోజ్, దానికి సంబంధించినటువంటిది ఒకటి పెట్టడం తప్పేం లేదు. ఎందుకంటే ఏమీ ఆశించకుండా పాజిటివ్గా చేసే ప్రతి పని మంచి పని. కాకపోతే మన స్థితి ఏంటి? ఆశించకుండా చేసేది
ఈ జీవత్వంలో లేదు. మనం ఏం చేసినా నాకేం లాభం వస్తుందని ఆలోచిస్తాం. తిరుపతికి వెళ్తున్నాం ఈరోజు, అక్కడ పోయి మనకి ఏదైనా మొక్కు చెల్లిస్తే మనకి ఇది లాభం వస్తుంది అని. అంతవరకు ఇంకా తప్పదు. అంటే మొదట దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటి? ఈ భూమి మీద ఏది తప్పు కాదు, అన్నీ భగవతత్వం అన్నప్పుడు గుడికి వెళ్ళడం భగవతత్వమే, ధ్యానం చేయడం భగవతత్వమే, సేవ చేయడం భగవతత్వమే, తర్వాత మనం సుఖంగా ఉందామని కొంతవరకు అనుకోవటము భగవతత్వమే. అందులో ఏమీ తప్పు లేదు. కాకపోతే ఏంటంటే అది లైట్గా ఉండకుండా అబ్సెషన్ స్టేజ్కి వెళ్ళిపోతామే, అప్పుడు మన మనస్సు గజిబిజి చేసి గందరగోళం చేస్తుంది. ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటంటే నువ్వు గజిబిజిగా ఎలా ఉండకుండా ఉండాలి అని చెప్పింది. ఏంటి భగవద్గీత? ఈ ఉపనిషత్తుల సారము అంతా కలిపేసేసి ఆ మహానుభావుడు వ్యాస భగవానుడు భగవద్గీతగా సంకలనం చేశాడు. తర్వాత బ్రహ్మసూత్రాలు రాశాడు. ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మాత్రమే గ్రంథం. నిజం చెప్పాలంటే శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటి? సైన్స్ అంటే ఏంటి? అనుభవానికి తెచ్చుకునేది. అనుభవం లేదు ఎవరు నమ్ముతారు? ఇప్పుడు మన దగ్గర అనుభవానికి తెచ్చుకోవడానికి ఏముందమ్మా? నువ్వు దేవుణ్ణి చూసావా, దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చావా, స్వర్గం ఉందా నరకం ఉందా అని అడిగారు అనుకో, కాదు. అలా వాళ్ళు ఏం చెప్పాలా? నీ దగ్గరే పరికరం ఉంది. ఏముంది? నీ దగ్గర ప్రాణం ఉంది వండర్ఫుల్గా, నీ దగ్గర మనసు ఉంది వండర్ఫుల్గా, నీ దగ్గర శరీరం ఉంది. ఈ మనసుని కనుక సక్రమంగా వాడేవు అంటే వండర్ఫుల్గా ప్రాణశక్తి పెరుగుతుంది. శరీరం ద్వారా జరిగే ప్రతి పని అద్భుతంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకోవాలి విషయం. చాలామంది ఏమంటారు, ఏదో చెప్తారు లేని మాటలు, అనుభవం ఏముంది, అనుభవం లేని మాటలు, ప్రాక్టీస్ లేని మాటలు అంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, అనుభవం ప్రాక్టీస్ అంటే ఎక్కడో ఏదో ఉంది భగవతత్వం, అక్కడ మనొచ్చి ఎత్తుకొని పోతుంది, నేను అది అనుభూతి చెందాను, ఇది చేశాను అంటారు. చెందొచ్చు, ఎందుకంటే మనసు ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటుందో అది అనుభవమే. నిద్రలో మన మనసు మనతో లేదు, వండర్ఫుల్గా నిద్రపోయాం, తెల్లవారు లేచిన తర్వాత బాగా నిద్ర పట్టిందంటే భలే పట్టింది అంటాం. అప్పుడు నీ మనసు నీ దగ్గర ఉందా అంటే అల్టిమేట్ ఏంటి? మన గురువులు చెప్పింది, మన ఋషులు చెప్పింది, నిద్రపోతున్నప్పుడు నిద్ర లేచినటువంటి జాగ్రత్తావస్థలో కూడా నీ మనసును అలా ఉంచుకుంటూ ఒక కళలాగా నువ్వు పని కండక్ట్ చేసుకుంటూ పోయినావు అనుకో, వండర్ఫుల్గా నీ ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ పెరగటం అంటే ఏం లేదు, ఎనర్జీ నీ దగ్గర ఉంది, నీ దగ్గర భగవతత్వ శక్తే ఉంది. ఎప్పుడైతే నువ్వు నిద్రలో లాగా పనిచేస్తున్నావంటే నువ్వు చెయ్యవు, అంటే నీ మనసు చెయ్యదు, కానీ శరీరం ద్వారా పని జరిగిపోతుంది. అలా ఎలా శరీరాన్ని, మనసుని, ప్రాణాన్ని ట్యూన్ చేసి ఈ మూడు కూడా తాత్కాలికమైనవే అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. సో ఇప్పుడు అంటే ఏంటి? ఇది అనుభవ గ్రంథం భగవద్గీత. ఎందుకు? ఉపనిషత్తుల సారం సిద్ధాంతం చెప్పింది. ఏంటి ఆ సిద్ధాంతం? ఉన్నదంతా ఒకటేనమ్మా, ఇన్ని లేవు, ఆ ఒకటి నుంచి అన్నీ వచ్చాయి కాబట్టి ఆ ఒకటికి ఈ కనపడుతున్న వాటికి పిసరంత కూడా తేడా లేదు, ఆ ఒకటి కూడా నీలోనే ఉంది. కాకపోతే ఆ ఒకటిని నువ్వు గ్రహించు. ఊరికినే ఎట్లా వస్తుంది? నువ్వు కొంచెం డిస్కవర్ చేయి, కనిపెట్టావంటే అది ఇది ఒకటేనని నువ్వు గ్రహిస్తామని చెప్పింది సిద్ధాంతం. రెండవది ఏంటి? సాధన ఉండాలి కదా. ఏంటి సాధన అంటే ఏంటి? ఒకటే ఉంది కదా, ఆ భగవతత్వమే కదా అనేటువంటి దృష్టికి మనం వెళ్ళే విషయంగా దాన్ని మననం చేయడం. అంతేకాదు ఏ విషయమైనా ఇప్పుడు మనం ఇప్పుడు అన్నీ కనిపెట్టారు పాపం. ఎప్పుడో ఆది మానవుల స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం కనీసం బట్టలు కట్టుకోవడానికి కూడా లేకుండా ఆకులు అడ్డం పెట్టుకొని ఏది దొరికితే అది తిని ఆకలికి తీర్చుకున్నటువంటి ఆ మనుషులు ఆ తర్వాత కాదు, ఇది కాదు పరిస్థితి, ఇట్లా వ్యవసాయం చేసుకోవచ్చు, పంటలు పండించవచ్చు అని ఒక ఇన్స్ట్రుమెంట్స్ని కనిపెట్టి దాని తర్వాత పాపం ఉన్నటువంటి మన జంతువుల్ని వాటికి తిండి పెట్టడమే కాదు, వాటిని మనం ఉపయోగించుకోవచ్చని బండ్లు, ఎద్దులు అట్లా అదంతా అయిపోయిన తర్వాత మనం మన మనుషులో మనకేదో మనసు ఉంది, ఇది తప్పు అది ఒప్పు అని కొంచెం తెలుస్తోంది. కాబట్టి మనం ఒక సొసైటీ పెట్టుకోవాలి. నువ్వు సంపాదించుకుంది నువ్వే, నేను సంపాదించుకుంది నేనే, నీ పిల్లలు నా పిల్లలు అని మళ్ళీ అక్కడ డిఫరెన్సియేషన్స్ చేసుకొని కొన్ని రూల్స్ పెట్టుకొని అది కూడా అయిపోయిన తర్వాత భాష నేర్చుకొని మొట్టమొదటి ఇప్పుడు మన ఋషులు చెప్పినప్పుడు ఏదో వాళ్ళు రిసీవ్ చేసుకుని ఏదో ప్రాకృతంలోనూ పాడో ఏదో శిష్యులకు బోధించవచ్చు, కానీ భాష ఎక్కడుంది? తర్వాత భాష వచ్చి భాష అంటే ఎక్కడ ఎవరు మాట్లాడితే వాళ్ళది కంటిన్యూ. భాష అంటే కమ్యూనికేషన్. ఇప్పుడు క్యారెట్ అని ఎవరు కనిపెట్టారు? మనం ఎంత అదృష్టవంతులు అంటే వాళ్ళు ఆల్రెడీ కనిపెట్టి చెప్పారు. మ్యాన్ అన్నారు, మనిషి అన్నారు, ప్రపంచం అన్నారు. ప్రపంచం అంటే ఏంటి అర్థమైంది? 5 పంచభూతాలతో ఉన్నది ప్రపంచం 5. మీరు ఏదన్నా పరిశీలించండి, వండర్ఫుల్. ఎంత లెర్నింగ్ అంటే భగవతత్వం దయ వల్ల ఆ లెర్నింగ్లో మనకు అసలు వావ్ అనిపిస్తుంది. ఎందుకు? మనం మెకానికల్గా చేసుకుంటూ పోతాం, పూజ చేస్తాము, పోతాము, విగ్రహం పెడతాము, పసుపు. ఏంటి పసుపు? భూమి తత్వం. ఆ పసుపు పెట్టిన తర్వాత దాన్ని నీళ్ళతో శుభ్రం చేస్తాం, ఆకేసి. ఏంటది? నీళ్ళ తత్వం. అది అయిపోయిన తర్వాత దీపారాధన చేస్తాం, అగ్నితత్వం. అది అయిపోయిన తర్వాత అగరవత్తులు వెలిగిస్తాం, వాయుతత్వం. ఆ తర్వాత గంట కొడతాం, ఆకాశతత్వం. అంటే అర్థం ఏంటి? మీరు ఏదన్నా చూడండి, ఏ జీవన్నా చూడండి, 5 తత్వాలను. ఇప్పుడు నేను పంచభూతాలు శరీరం,
ఘటం భూమి వాసన వల్ల వచ్చి పడ్డాం. 2 నీళ్లు 75% మన బాడీలో నీళ్ళే ఉన్నాయి. 3 అగ్ని, ఆ అగ్ని ఏంటంటే కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి తిన్న ఆహారం అరుగుతుంది. 4 వాయుతత్వం, తీసుకుంటున్నాను ఊపిరి వదులుతున్నాను, పైన బయట తీసుకునే ఊపిరి వల్ల మనం లేవు, లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి భగవతత్వ శక్తి వల్ల ఉన్నాము. అది అయిపోయిన తర్వాత ఆకాశతత్వం, ఖాళీ, ఎక్కడన్నా చూడు ఖాళీ ఖాళీ. ఇప్పుడు ఖాళీ ఉంటేనే కదా నేను కూర్చున్నాను, అట్లాగే గిన్నెలో ఖాళీ ఉంటేనే నీళ్లు పడతాయి. అందుకని పాపం మన మహర్షులు ఏం చెప్పారు, ఉన్నదంతా ఒకటే, బంగారం ఒకటే, ఆర్నమెంట్స్ డిఫరెంటు. అట్లాగే నీళ్లు ఒకటే, సముద్రం ఉంది, అలలున్నది, బుడగలున్నాయి, అంతే కదా. సముద్రం డిఫరెంట్ అంటే ఏంటి, అలా 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 కొట్టుకుంటుంది అనుకోండి, సముద్రం సంగతి ఆలోచించదు కదా. అలా సముద్రాన్ని చూస్తుంది అనుకో, సముద్రంలో నేనే ఉన్నాను అనుకుంటుంది. తీరా ఇవన్నీ తీసిపడేసి నీళ్ళే అనుకుంటే అల్టిమేట్గా ఉన్నదంతా వాటరే. వర్షం పోయిన వాటరే, మంచైనా వాటరే, ఏదైనా వాటరే. అంటే ఏంటి, నీటి తత్వం. అంటే ఇప్పుడు అట్లాగే మన దగ్గర నీటి తత్వం, అగ్ని, కెమికల్, వాయుతత్వం తీసుకుంటున్నాం, ఖాళీలో ఉన్నాం. వాళ్ళు మహర్షులు చెప్పింది అదే. కళ్ళు మూసుకుని వాళ్ళు ఆ నిరాకారమైనటువంటి నిశ్చలమైన ఏమి లేని స్థితిలో నుంచి ఒక శబ్దం వ్యక్తమైంది, దాని ఆకాశం అన్నారు. శబ్దం అంటే ఏంటి, మళ్ళీ ఆలోచన. శబ్దం వచ్చిందని ఎవరికి తెలుసు, ఆలోచనకే కదా. ఆ శబ్దం రావటం అంటే ఏం మొదలైంది, సృష్టి మొదలైంది, అంతే కదా. నాకు తెలిసిన తర్వాత ఏమొచ్చింది, చలనం వచ్చిన తర్వాత ప్రాణం వచ్చింది. ముందు ప్రాణం వచ్చిన తర్వాత ప్రాణం ఉందని మనసుకు తెలిసింది. మనసు అంటే మళ్ళీ భగవతత్వ జ్ఞానం కూడా అనుకుందాం. తెలిసిన తర్వాత అయ్యో నేను ఒక్కదాన్ని అయిపోయినానేమో అని, ఎక్కడి నుంచి వచ్చాను అని కంగారు పడింది. అంటే పట్టంతటి వదిలే, ఎందుకు అంత కంగారు పడతావు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. ఈ కాన్సెప్ట్ ఏందబ్బా అసలు, నిజంగా ఎంత మనకు వచ్చిన ఏ సమస్య అయినా మళ్ళీ మన ఆలోచనతోనే పోతుంది. జబ్బు వచ్చేది మన దగ్గర నుంచే, జబ్బుకు పరిష్కారం కూడా మన దగ్గర నుంచి. ఇప్పుడు చూడండి, ఏదైనా హెల్త్ బాగలేదు, బోలెడు పరిష్కారాలు చెప్తారు. ఏ పరిష్కారం అని సెలెక్ట్ చేసుకునేది ఎవరు, అల్లోపతి, ఆయుర్వేదం, న్యాచురోపతి, తర్వాత ఇంకోటి యునాని, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రకరకాల వాళ్ళన్నంతా చెప్తున్నారు. ఇట్లా చేయి పెడితే తగ్గుతుందన్నారు, నీ దగ్గర శక్తి ఎనర్జీ చేస్తామన్నారు, ఇదేస్తామన్నారు, అదేస్తామన్నారు. ఎవరైనా ప్రాణాన్ని ఆపగలరా, లేదు, తెలీదు. అంటే తెలుసు అని అనుకోవడం తప్ప ఏమీ తెలియదు. ఋషులు కూడా అదే చెప్పారు, వాళ్ళు కూడా అంతవరకే. తెలిస్తే పాపం చెప్పుండే వాళ్ళేగా, ఇదిగో వీడిని ఇన్నాళ్ళు బతికించవచ్చు, అన్నాళ్ళు బతికించవచ్చు అని. కాకపోతే మనకు భగవతత్వం మీద నమ్మకం కలగడానికి ఈ సిద్ధాంతాన్ని ఇంకా ఏమంటారు, అష్టాదశ పురాణాల కథల రూపంలో, ఇదిగో నువ్వు ప్రహ్లాదుడు దేవుణ్ణి పూజించాడు కాబట్టి, నారాయణుని నమ్మాడు కాబట్టి, అదిగో భూమిలో పడ్డా చచ్చిపోలేదు, ఏంటి కాల్చిన చావలేదు, పావులతో చావలేదు అన్నాడు. ఎందువల్ల, ఆ పరమాత్మ తత్వాన్ని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి. అది భక్తి, అనన్య భక్తి ఒకటే పట్టుకోవటం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఉదారంగా ఉండడం, సేవ చేయడం. ఎప్పుడైతే మనం ఏం ఆశించకుండా చేస్తామో బుద్ధి వికాసం చెందుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు బుద్ధి వికాసం చేస్తుందో, నేను మాట్లాడేది తినేది కరెక్టా కాదా అని బ్యాలెన్స్ అవుతుంది. ఇంద్రియాలను మనం కంట్రోల్ చేస్తాం. మనసు అల్టిమేట్ ఏంది, జ్ఞానం. ఏమీ లేదు, ఇది ప్రకృతి, వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళి వచ్చి ఉండిపోయేదానికి ఎందుకు నువ్వు అంత టెన్షన్ పట్టవు, ఇట్స్ నథింగ్ బట్ నాటకం. అందుకని ఏం చెప్పారు ఇప్పుడు మనకి భగవద్గీతలో, ఈ బాధకి కారణం ఏంటి అని చెప్పాడు ఆ మహానుభావుడు. ఆ ఋషులు, ఏమి లేదయ్యా, నాది అనుకుంటున్నావు ఆ ఐడెంటిటీ, ఆ బాధ నిజం చెప్పాలంటే నాది కాదు, నువ్వు అనేటువంటి జ్ఞానం ఉంది. నువ్వు రాత్రి కూడా పడుకున్నప్పుడు నీవేమీ తెలియకుండా నిన్ను ఒకటి నడిపిస్తుంది కదా, ఆ జ్ఞానమే నువ్వేం చేయక్కర్లేదు. ఆ నాది అనే టెన్షన్ తీసేసిన ఆయన, నేను అనేటువంటి జ్ఞానంలో ఉండు, అల్టిమేట్ అంతకంటే ఆనందం లేదు అని భగవద్గీత చెప్పటం. కర్మయోగం, చాలాసార్లు మాట్లాడుకున్నాం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం మాట్లాడుకొని, ఇప్పుడు ఏంటి 1 నుంచి 12 వరకు ఎట్లా మనం మౌల్డ్ చేసుకోవాలి, ఉన్న శక్తి తప్ప ఇంకోటి కాదు అనేటువంటి దృష్టిలో పెట్టుకొని మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, అంటే అందుకని అంటే ప్రాణం అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడు, 2 చెప్తాడు, కర్మ, జ్ఞానం చెప్తాడు. జ్ఞానం ఎక్కడ, మన మనసు. కర్మ ఎక్కడ, మనం చేసే పని. మనం ఎట్లా పని చేస్తున్నాం, మన దగ్గర శక్తి ఉంటేనేగా చేస్తాము. నాకు బోలెడు జ్ఞానం ఉంది, కానీ కదిలే శక్తే నాకు లేదు. నేను ఏం చేయగలుగుతాను, ఏమీ చేయలేను. పోనీ బోలెడు శక్తి ఉంది, ఏం చేయాలో నాకు తెలియదు. అంతేగా ఇప్పుడు అదేగా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఎప్పుడు నిద్రలేస్తారో తెలియదు, ఏం తింటారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు. మళ్ళీ తర్వాత మళ్ళీ దానికోసం మళ్ళీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్స్. అంటే పాపం వాళ్ళు తప్పు కాదు, మనసుని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అంటే ఇప్పుడు మనకి భగవద్గీత చెప్పింది ఏంటి, నువ్వు ఫస్ట్ భగవతత్వానికి అల్టిమేట్ వెళ్ళలేవు. నువ్వు ఆర్గనైజ్ చేసుకో, పొద్దున్నే ఒక 10 నిమిషాలు ధ్యానమో పూజ చేసుకో. ఆ తర్వాత నువ్వు చేస్తున్న ప్రతి పని కళ్ళు మూసుకొని భగవతత్వం అని చేసుకుంటూ పో. ఆ తర్వాత నీ అనవసరమైన కోరికలు, ఇప్పుడు తినాల్సిందే. స్వామీజీ దగ్గర నుంచి ఈ భూమి మీద తినకుండా ఏ ఋషి బతకల. అందుకనే వాళ్ళు ఆహారం మీద పరిశోధనలు చేశారు. ఫస్ట్ నిజం చెప్పాలంటే వాళ్ళు యజ్ఞయాగాదులు చేసి వాళ్ళు
నాన్ వెజ్ కూడా తిన్నారట. ఏం అదేం పెద్ద తినలేదు అని చెప్పడానికి ఏమి ఇక్కడ ఆధారాలు లేవు. అన్నీ పరిశోధన చేశారు మహానుభావులు. తర్వాత తిన్న తర్వాత మళ్ళీ ఏమంటారు దాన్ని, గడ్డలు బొడ్డలు అవన్నీ ట్రై చేశారు. గడ్డలంటే కందమూలాలు అవన్నీ కాదు, ఇవన్నీ కూడా బాడీకి సరిపోవటం లేదు. మనం ఉడికించిన ఆహారం తింటే మంచిదంతే కదా. వాళ్ళు ఆ రోజుల్లోనే మరి ఆకులు అలాలు తింటే పురుగు పుట్ర ఉంటుంది, మరి అవి తింటే మరి సిస్టమ్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా. అందుకని ఫస్ట్ యానిమల్స్ తిన్నప్పుడు పళ్ళు గిళ్ళు అంతా అట్లా ఉన్నాయి. అంటే ఏంటి, సృష్టి పరిణామంలో మనకి ఏది అవసరమైతే అది ఇవ్వడం జరుగుతుంది. అది మనం గ్రహించుకోవాలంటే మనకు అవసరమైంది మనకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే ఏది అవసరమో అని కనిపెట్టాల్సింది మళ్ళీ మన విచక్షణ, మన జ్ఞానం. అట్లా ఋషుల ఆహారం మీద కూడా ప్రయోగం చేసి, వాళ్ళు ఎప్పుడునే వాళ్ళకేం ప్రయోగశాలలు లేవు కదా, వాళ్ళ శరీరమే వాళ్ళకి ప్రయోగశాల. మీరు ఒక్కొక్కసారి మనకి ఏదైనా మంచి ఫంక్షన్స్లో ఆ రోజుల్లో ఏంది ఇప్పుడు కూడా విస్తళ్ళు వేసి ఫుడ్ పెడతారు, ఎంత వండర్ఫుల్గా ఉంటుందో. కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, వైటమిన్స్, మినరల్స్, తర్వాత ప్రోబయాటిక్ పెడుతూ దాంతోపాటు ఏదైనా డైజెస్ట్ అవ్వడానికి మళ్ళీ పలచగా చారో రసమో పెట్టి అల్టిమేట్ ఏంటంటే వాళ్ళు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, యూ సెలెక్ట్ ఇట్, నీకు ఎంత అవసరం అవుతుందో అంత తిను అని మొత్తం ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇప్పుడు భగవద్గీతలో భగవతార్పణం అని దండం పెట్టుకొని ఇది నా ప్రాణాన్ని నడవడానికి ఉపయోగపడుతుంది అని తినేవాళ్ళు. ఈవెన్ పూజలో కూడా ప్రాణాయామం చేయిస్తారు చూడండి, శరీరానికి, మనసుకి, ప్రాణానికి 3. అంటే నాకు ఆ మంత్రం తెలియదు కానీ, అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఏం చెప్పినా ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాణం, భగవతత్వం, ఇది నడిపిస్తున్నది మన మనస్సు, మన జ్ఞానం, ఈ 2 కలిపి శరీరం ద్వారా పనిచేస్తున్నాయి. ఇదే భగవద్గీత చెప్పింది. ఇప్పుడు మనకేంటి 1 నుంచి 12 వరకు ఎట్లా ఉండాలి, ఏమేమి తినాలి అవన్నీ చెప్పారు కదా. 13లో ఏంటి, క్షేత్రజ్ఞ విభాగంలో అమ్మ అంతా భగవతత్వం నుంచే వచ్చింది. ప్రకృతి అంతా 24 లక్షణాలు, పంచభూతాలు, తర్వాత పంచకోశాలు, పంచప్రాణాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా భగవతత్వంలో నుంచే వచ్చాయి. ఇదంతా ప్రకృతి. దాంతోపాటు సుఖం, దుఃఖం, స్థూలం, చైతన్యం, అది కూడా పరమాత్మతత్వమేను. ఆ తత్వం తప్ప ఇంకోటి ఏమీ లేదు. కాకపోతే ఈ ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ 3 గుణాలకు అనుగుణంగానే ఈ ప్రకృతి నడుస్తూ ఉంటుంది. వర్షం వస్తుంది, పోతుంది, ఎండాకాలం వస్తుంది, పోతుంది, చలికాలం వస్తుంది, పోతుంది. అట్లాగే స్థూల శరీరం ఉంది, అది పనిచేస్తుంది, లోపల ప్రాణం ఉంది, నడుస్తుంది. ఇంకా ఏంటి, రజోగుణం, సత్వగుణం, ఆలోచనలు ఉన్నాయి. అంటే ఏంటి, ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నా మన వేదాలు చెప్పినటువంటి కాన్సెప్ట్స్ 3 మీద నిలబడింది. సత్వతమ రజోగుణాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, వస్తాము, ఉంటాము, వెళతాము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇవన్నీ మన వాళ్ళు పెట్టిన పేర్లే. అంటే ఏంటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తర్వాత వచ్చిన దేవుళ్ళ పేర్లు అన్నీ మన వాళ్ళు తయారు చేసుకున్నారు. వాళ్ళ అనుభవాన్ని తెచ్చుకున్నారు. ఈ రూపం అయితే నాకు బాగుందన్నారు, ఆ రూపం ఒకటి వేసుకున్నారు, ఆ రూపాన్ని పెట్టుకున్నారు, చేశారు, తప్పేం లేదు. కాకపోతే చేసిన తర్వాత ఈ నామరూపాలన్నీ కూడా సృష్టించుకున్నవి లోపల ఉన్నటువంటి నిరాకారమైనటువంటి శక్తి అనేటువంటి అవగాహనకి మనం రావాలి. అంటే 3 గుణాలు దాటాలి. ఆ తర్వాత ఏంటి, అప్పుడు భగవతత్వం ఏంటో నీకు అర్థమవుతుంది. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా పాపం మహానుభావులు ఇంకా మనకు అర్థం కావడానికి మీ దగ్గర దైవ ఆసుర లక్షణాలు ఉన్నాయా. అసుర లక్షణాలు అంటే ఏమి లేదు, నేనే శరీరం, నేనే ప్రపంచం అని పట్టుకొని గోలపడుతున్నావు. అవన్నీ జస్ట్ తాత్కాలికం, ఒక ఎక్స్కర్షన్ లాగా వచ్చావు. వండర్ఫుల్గా ఎంజాయ్ చేయి, తిను, పక్కలకు పెట్టు, నీకు ఇచ్చిన పని ఏ పని చేసినా సరే ఆనందంగా చేసేసేయి. దాంతో ఆనందంగా చెయ్యలే దానికంటే ఆనందంగా ఉండి జరిగేట్టు చూసుకో అని చెప్పుతూ ఆ దైవ లక్షణాలంటే అంటే నీకు నువ్వే నీ శరీరాన్ని ప్రయోగశాలగా అబ్జర్వ్ చేసుకో. ఏదైనా మంచి చేసావు, నీ మనసు ఎంత ఆనందంగా ఉంది, నువ్వు తినేది పక్కవాడికి పెట్టావు, నీవెంత ప్రశాంతంగా ఉన్నావు, తర్వాత నిన్ను వాడుకుందామని ఎంతో ఇష్టపడ్డ తీసుకొచ్చింది పక్కవాళ్ళు ఎవరన్నా అడిగావు, ఉదాహరణగా ఇచ్చేసావు, అప్పుడు నీ మనసు ఎంత సంతోషపడింది పక్కవాళ్ళని చూస్తే. దానం, దయ, జాలి, కరుణ, ఇంత పెద్ద సృష్టి చేసి నేనెవరో కూడా తెలియదు, ఆయనకు పేరు లేదు, ఊరు లేకుండా అక్కడ పడుంటే ఏమీ చేయకుండా వచ్చాము, హాయిగా సుఖపడుతున్నాము. ఈ వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసింది ఏంది, మన కోసం మనం చేసుకున్న తర్వాత తప్ప పక్క వాళ్ళకు ఒక చిన్న పనన్నా చేసామా? మరి ఇంత చేసిన ఆయన పక్కన ఏమీ లేకుండా కూర్చున్నాడు కదా. నువ్వు కూడా కనీసం ఇక నుంచైనా అంటే ఏంటి, నీ మనసులో ఉదారత పెంచుకో. శరీరంగా నువ్వు చేస్తావు, చెయ్యక్కర్లా, ఎక్కడా కూడా వ్యతిరేక భావం చూడకు, ఉన్నదంతా భగవతత్వమే అనేటువంటి విషయంగా గ్రహించి, ఇక్కడ మంచి చెడు కూడా లేదు, పాప పుణ్యాలు కూడా లేవు, ఉన్నదంతా నేను భగవతత్వం కాదు అనేటువంటి భావమే పాపం. నువ్వు భగవంతుడు అయితే పక్క వాళ్ళని ఎలా చూస్తావు? నీ నుంచి వచ్చిన సృష్టిగా, నువ్వు తయారు చేసిందేగా. పోనీ నువ్వు తయారు చేసిన సృష్టి అంతా ఏదేమైనా పర్మనెంట్గా ఉండబోతుందా? మాయ టెంపరీయే కదా.
అని మన మనసును మనం ఎలా ట్యూన్ చేసుకోవాలని చెప్తూ, ఇప్పుడు మనం తర్వాత ఇంకోటి ఏంటి 17 వచ్చి శ్రద్ధాత్రయ విభాగ యోగం చదివేసుకున్నాం. ఏంటి చెప్పాడు? శ్రద్ధ. ప్రతి మనిషికి ఏదో ఒక శ్రద్ధ ఉంటుంది. నేనే శరీరం తప్ప ఇంకోటి లేదు, తిందాం పోదాం ఉందామని తమోగుణ శ్రద్ధ లేదు. నేను అచీవ్ చేయాలి, నాకు మంచి పేరు కావాలి, నేను ఇంటర్నేషనల్ సుప్రీంకోర్టు ఇంటర్నేషనల్ జడ్జి అయితే నన్ను ప్రపంచమంతా పొగుడుతారంటారు. ఎంతమంది జడ్జిలు వచ్చారు, ఎంతమంది పోయినారు, ఎంతమంది ఆస్తులు ఉన్న వాళ్ళు వచ్చారు, ఎంతమంది రాజులు పోయినారు. ఇదంతా తాత్కాలికమైనటువంటి విషయం. రజోగుణం కూడా తెలియదు. అది అయిపోయిన తర్వాత సత్వగుణం లేదు నాకు మనశ్శాంతిగా ఉండాలి, ఏదైనా ఇవాళ ఇంత మంచిగా అర్థమైంది, నా మనసు ఎంతో ఎక్స్పాండ్ అవుతుందని, నా బుద్ధి కొంచెం విశాలం వస్తుందని నాకు అర్థమవుతుంది, కాదు ఇంకా ఏదైనా ఉందేమో అనేటువంటి విషయం సత్వగుణం. ఈ 3 గుణాలు మనం పైకి వెళ్ళడానికి, భగవతత్వానికి వెళ్ళడానికి ఆటంకాలే. అంటే ఈ 3 గుణాలను బ్యాలెన్స్ చేయాలి. తమో గుణం లేదే నిద్రపోలేం, రజోగుణం లేదే తిండి కూడా తినలేం, సత్వగుణం లేదే ఆలోచించలేం, రెస్ట్ ఉండలేం. ఈ 3 కలిపి కొన్నాళ్ళు మనం శాంతంగా ఉండి ఈ 3 దాటినటువంటి ఒక రకమైనటువంటి పరమాత్మతత్వ శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ 3 దాటితే గ్రహిస్తావు అని చెప్పి, అంటే ఏంటి ఈ శ్రద్ధలు ఏంటి? తమోగుణ శ్రద్ధ ఉందా, నాకు ఆశ వస్తోంది, ఆ తర్వాత నా సరిగ్గా నెగటివ్గా ఆలోచిస్తున్నాను, తర్వాత నాకే కావాలని స్వార్థంగా ఉన్నాను, తమోగుణ శ్రద్ధ కనిపెట్టు. వద్దొద్దు నాకు తమోగుణం వస్తుంది, ఇది అందరికి ఇచ్చేద్దామని పెట్టుకో. రజోగుణం ఏదో సాధిస్తాం, ఎక్కడ సాధిస్తాం, ఎంత కావాలి, ఎన్ని వేల కోట్లు అయితే నువ్వు సంతోషంగా ఉంటావు, ఎన్ని వేల కోట్లైనా పక్క వాళ్ళకి ఇస్తావు, ఎవరికి ఇస్తావో నీకు తెలియదు, వాళ్ళు నాశనం చేస్తారు. ఎంతమందిని మనం చూస్తుంటాము. వద్దొద్దు నేను చేయాల్సిందే కానీ నలుగురు ఉపయోగపడటానికి అని మళ్ళీ ముద్దు తరగా ఉండమని భగవద్గీత చెప్పాల. చెయ్యి. ఒక కంపెనీ పెట్టావు, 4 ఉద్యోగస్తులు, 4 బతుకుతున్నారు, మంచిది. అంతేగా నా దాచుతామనే దానికంటే దాన్ని నలుగురు ఉపయోగపడుతుంది అనేటువంటి భావంతో చిన్నగా వచ్చామంటే సత్వగుణానికి వచ్చేస్తావు. సత్వగుణానికి వచ్చిన తర్వాత ఇంకేంటి, ఏం చేసినా భగవతత్వం అనేటువంటి భావం చేసిన తర్వాత స్వార్థం తగ్గిపోతున్న తర్వాత ఉన్నదంతా ఒకటేనని తెలుస్తుంది. అంటే ఏంటి, భగవద్గీతలో మనం ఎలా హ్యాపీగా ఉంచుకోవాలని చెప్పాడు. అబ్జర్వ్ చేసి చూసుకోండి, మీ శరీరం ప్రయోగశాల. అంతే కదా, తిన్నాము ఎంత అవసరమైతే అంత తిన్నాం, బాడీ లైట్గా ఉంటుంది, ఎంత అవసరమైతే అంత మాట్లాడాం, ఎనర్జీ బాగుంటుంది. ఆ తర్వాత ఎంత రెస్ట్ తీసుకోవాలో అంత రెస్ట్ తీసుకున్నామంటే నిద్ర బాగుంటుంది. అందుకే మన ఋషులు మన డేని ఎట్లా డివైడ్ చేయడాలో చెప్పారబ్బా వాళ్ళు. కాలాన్ని చెప్పారు, నెలలు చెప్పారు, ఈ 12 నెలలు, ఆ తర్వాత ఈ నక్షత్రాలు, ఆ తర్వాత ఆదివారం సోమవారం మంగళవారం ఈ వారాలు, తర్వాత రోజుకి 24 గంటలు ఏంటి, ఓన్లీ సూర్యుడు ఉన్నాడు, భూమి తిరుగుతూ ఉంది. అంతే కదా కాలం. భూమి తిరిగిందంటే ఎన్నాళ్ళు తిరిగిందో వాళ్ళకి అర్థం కాలేదనుకో. నాకు 60 ఏళ్ళు వచ్చాయి, నాకు ఎలా తెలుస్తుంది? ఆ మహానుభావులు అన్ని సంవత్సరాల్లో అన్నాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని మీద చేసి ఉండొచ్చు. అంతే కదా, ఖగోళ శాస్త్రం గురించి కొంతమంది, ఆ తర్వాత భూమి లక్షణాలు ఏందని కొంతమంది, అగ్ని ఏంటి, నేల ఏంటి, నీళ్ళు ఏంటి అన్నీ చేస్తున్నారు. అన్నీ ఇప్పుడు మొక్కలు వస్తున్నాయి, ఈ సీజన్లో ఈ ఏరియాలోనే మొక్కలు పెడతాయి. ఎవరు చెప్పారు వాళ్ళు? ఈ మాసంలోనే, ఆషాఢ మాసంలోనే వర్షాలు పడతాయి, అంతకుముందు నేలను దున్నుకోవాలి. ఎవరు చెప్పారు? అంటే ఏంటి, వాళ్ళన్నీ అనుభవంగా సాధించి చెప్పారు. ఇప్పుడు మనకు అవన్నీ చాదస్తంగా ఉన్నా తప్పులేదు. భౌతికం ఇప్పుడు ప్రస్తుతం 100% కరెక్టే, జరిగిపోయినవి 100% కరెక్టే. మనం పెంచుకోవాల్సిన తెలివి ఏంటంటే మనం బ్యాలెన్స్ చేయాలి. పూజ చేస్తున్నాం, చెప్పాను కదా, పంచభూతాలు ఎందుకు చేస్తున్నాం అంటే ఏంటి, మనసుని ఎక్కడ పోయినా ఏం చూసినా ఉదారత, ప్రేమ డెవలప్ చేసుకొని మనం ఎట్లా మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మనసుని ట్యూన్ చేయాలని చెప్పిందప్ప. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం, ఇప్పుడు శ్రద్ధాత్రయ విభాగం ఏం చెప్పాడు, ఇక్కడ ఇంకా ఏమి నీకు ఒక క్లాస్ ఇస్తున్నాడు. నువ్వు ఊరికిన టెన్షన్ పడకు, ఏదో పెద్దవాళ్ళు చెప్పారు నువ్వు చేసుకుంటూ పోయినావు, నీ మనసు మీద నీకు ఎలాంటి ముద్రలు మరకలు ఉండవు. అందుకని ఏదో లీడర్ అయి సాధించి అంటే ఫాలోవర్గా ఇది వాళ్ళు చెప్పారు, మా అమ్మ చెప్పింది, మా అమ్మమ్మ చెప్పింది, నేను చేసుకుంటూ పోయినావంటే నీకు ఏ టెన్షన్ ఉండదు అనే విషయంగా చెబుతూ, ఇప్పుడు మనం 18వ అధ్యాయం ఏంటి, మోక్ష సన్యాస యోగం వచ్చాడు. ఎట్లా, ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్పాడు, నీ టెన్షన్కి, నీ దుఃఖానికి కారణం నీ అహంకారం, నీ మమకారం. ఇప్పుడు లాస్ట్లో ఏం చెప్తున్నాడు, అసలు అహంకారం మమకారం వదలాలి అంటే నీకు సన్యాసం అంటే త్యాగ గుణం రావాలి. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తుందంతా రిపిటేషన్ అబ్బా. ఏ చాప్టర్ తీసుకున్నా జ్ఞానము, మన ప్రాణము, ప్రాణం అంటే కర్మ, మన శరీరం, ఈ 3 గురించే చెప్పింది. శరీరం జడం అదేం చేయదు, లోపల ఉన్న దేవుడి దగ్గర ఉంది మన ప్రాణం, మన జ్ఞానం. అందుకని జ్ఞానాన్ని నువ్వు లిమిటెడ్గా చేసుకుంటే నీ శరీరం, దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే ఆత్మ అంటే ఏంటి, సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం. ఇంకా ఎక్స్పాండ్ చేసామంటే భగవతత్వం. ఇంకా ఎక్స్పాండ్ చేసావు భగవతత్వం అంటే అక్కడ నీకు ఏ కోరికలు లేవు, నువ్వు కదలవు, ఆ పని చేయాలి ఈ పని చేయాలని పోవు, నాకు అది కావాలి ఇది కావాలని అవసరం లేదు, నిశ్చలంగా ఉంటావు, నిరాకారంగా ఉంటావు, నిర్వికల్పంగా ఉంటావు. అల్టిమేట్ చెప్పింది ఏంటి, సంకల్పం, నిర్వికల్పం, వికల్పం. ఏ సంకల్పం పెట్టకుండా ఉండడం నిర్వికల్పం. కాకపోతే ఈ చాప్టర్లో చెప్తున్నాడు దేనికి సంకల్పం పెట్టి పనిచేయాలి, దేనికి పని చేయకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకిప్పుడు
ఇప్పుడు మోక్ష సన్యాస యోగంలో చెప్తున్నాడు. మోక్షం అంటే ఏంటంటే నిన్న మాట్లాడుకున్నాం. మనసుకు వచ్చినటువంటి లిబర్టీ, ఫ్రీడము మోక్షం అనుకున్నాం. తర్వాత సన్యాసం అంటే ఏంటి, మళ్ళీ అక్కడ ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు అని. అంటే సన్యాసం అంటే త్యాగం. నిన్న 2 చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ 30 మినిట్స్ అవుతుంది. ఒక్కటి చదువుదాం అబ్బా. ఏంటి ఇక్కడ నిన్నేం చెప్పాము, ఒకటిలో అసలు కర్మ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి కర్మ దోషమేను, అవసరం లేదు, ఏ పని చేయకుండా ఉండడం త్యాగం, సన్యాసం అని ఒకళ్ళు చెప్పారు. నూనెను అది కాదు, నువ్వు శరీరం ఉంది, హాయిగా తింటున్నావు, ప్రాణం ఉన్నంతకాలం ఉండాలి కాబట్టి నువ్వు చెయ్యి పని, ప్రతి పని నీ ద్వారా జరగని, కానీ ఆ వచ్చే దాని గురించి లాభ నష్టాలు ఆశించవాకు, ఫలం పెట్టుకోగావాకు. అలా నువ్వు చేయడం మొదలు పెట్టడం కనుక జరిగితే అది మంచి పని అని అంటాడు. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ, నిన్న 2 చదువుకున్నాం కదా, ఇప్పుడు 4వది ఏం చెప్తున్నాడో చూద్దాం. అర్జున, సన్యాసము త్యాగము అను 2 విషయాలలో మొదట త్యాగాన్ని గురించి నా నిశ్చయం వినుము. త్యాగం సాత్వికం, రాజసం, తామసం అని 3 విధాలుగా చెప్పబడింది. ఇక్కడ కూడా మళ్ళీ అదే చెప్తున్నాడబ్బా. ఏమడిగాడు అర్జునుడు, అంత బాగుంది, ఇంకా నాకు అర్థం కావట్లేదు, అసలు సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటో నాకు చెప్పరాదా అంటాడు. ఏం చెప్తాడు, సన్యాసం అదే మోక్షం అన్నాడు కదా, ఏం లేదయ్యా, నీ మనసుకు వాటిని అన్నీ వదిలిపెట్టడమేను. మరి కొంతమంది అసలు పనే చేయక్కర్లేదు అంటున్నారు కానీ అని కొంతమంది అంటున్నారు, ఎవరో పండితులు. కాకపోతే నీకు వచ్చినటువంటి ఫలాన్ని నువ్వు వదలడము త్యాగం అని చెప్తూ మళ్ళీ ఇక్కడ 3 రకాల త్యాగాలు ఉన్నాయి. అంతే కదా, శ్రద్ధల్లో 3 రకాల శ్రద్ధలు ఉన్నాయా, మన దగ్గర 3 గుణాలు ఉన్నాయి అనుకున్నాగా, ఇక్కడ ఏం చెప్తున్నాడు, 3 శ్రద్ధలు ఉన్నాయి, 3 త్యాగాలు ఉన్నాయి. ఏమి, సత్వగుణ త్యాగం, రజోగుణ త్యాగం, తమోగుణ త్యాగం. అది చెప్తాను, కాస్త వినిపించుకో, అసలు సత్వం అంటే ఏంటి, తమోగుణ త్యాగాలంటే ఏంటి అని చెప్తూ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు. అంటే ఏంటి, అసలు పనులే చేయక్కర్లేదు కదా, అది సన్యాసం అంటే అన్నాడు కదా. కానీ ఏ పనులు మనం మొదలకూడదు అంటే యజ్ఞము, దానము, తపస్సు. అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ 3కు సంబంధించే. యజ్ఞం ఎక్కడ చేస్తాము, మొత్తం సమిష్టిగా ఉండాలని చేసేది యజ్ఞం. అందుకే ఇక్కడ కర్మయోగంలో కూడా చెప్పాడు కదా, కర్మని యజ్ఞంగా చేయండి అంటే ఏమీ ఆశించకుండా చేయం. యజ్ఞయాగాదులు చేస్తారంటే ఏంటి, మానవాళ్ళంతా బాగుండాలి, వర్షాలు పడాలి అనే పాయింట్తో చేస్తారు. అందుకని వాటిని వదలడానికి వేరు యజ్ఞం. తర్వాత దానం ఎక్కడ జరుగుతుంది, మన మనసు ఉదారం ఏర్పడాలంటే దానం ఉండాలిగా. అంతే కదా, ఇప్పుడు అందరూ బాగుండాలన్నప్పుడు ఎవరిని నువ్వు హామ్ చేయకుండా ఉంటావు. లేదు నేను ఒక్కడినే బాగుండాలంటే నీకు ఎక్కడి నుంచి వస్తుంది. అందుకని నీ మనసుకి దానాన్ని డెవలప్ చేసుకోవాలి. కలియుగంలో ముఖ్యంగా మళ్ళీ ఇక్కడ సత్వగుణ దానం, తజోగుణ దానం, రమోగుణ దానం అని మళ్ళీ 3 చెప్తాడు. అంటే ఏంటి, భగవతత్వానికి నేను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండే దానం. వాళ్ళెవరో నీకు తెలియదు, నువ్వేం ఆశించటం లేదు, అప్పుడు ఇస్తావు దానం. అలాగా ఇదిగో వీడికి ఇచ్చాను కదా, వీడేమైనా ఉపయోగపెట్టుకున్నాడా, వీడికి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, నా పేరు వేసారా, నా పేరు వేయలేదా అంటే మళ్ళీ రజోగుణం, తమోగుణం అయిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ 3 చెప్తున్నాడు. మళ్ళీ శరీరం, ప్రాణం, మనసు. మన భగవతత్వానికి ఏంటి, యజ్ఞం. తర్వాత శరీరానికి ఏంటి, దానం. తర్వాత మనసుకి దానం. 3వది తపస్సు చెప్తున్నాడు. తపస్సు అంటే ఏంటి, ఒంటికాల మీద నిలబడటం తపస్సు కాదబ్బా, ఉపవాసాలు ఉండటం కూడా తపస్సు కాదు. మన మనసును మనం ఎలా ట్యూన్ చేసి ఈ సత్వతమో రజోగుణాలు దాటి భగవతత్వ స్థితికి ఎలా మనం వెళ్ళాలి అనేది తపస్సు. అంటే ఏంటి, మన మీద మనం పనిచేసుకోవాలి. ఇప్పుడు నాకు బాగా ఒక పదార్థం ఇష్టమో తినడానికి కూర్చున్నాం, తపస్సు అంటే ఏంటి, వద్దు ఇది నీకు ఇష్టమే కానీ ఒక్కటి తినేసి, అమ్మ నేను తినలే అనుకుంటాం, మొదలుపెట్టి తింటాం. పోనీలు 2వది తినేం కాదు తినేస్తాం, మళ్ళీ 3వది కూడా తినేస్తాం, కానీ మళ్ళీ రోజుకి వస్తాం, మళ్ళీ వద్దొద్దు అని ఇవాళ ఒకటి తగ్గించడానికి ప్రయత్నం చేశాం కదా, మళ్ళీ రేపు 2. అంటే ఏంటి, మన మీద మనం పనిచేసుకోవాలి. మన మీద మనం పనిచేసుకుంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి అబ్బా, భగవద్గీత వండర్ఫుల్. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు నీకు సమస్యలన్నిటికీ ఎందుకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, ఏం చేయాలో అది చేయలేరు. చాలామంది నేను చూస్తుంటే ఎంత పెద్దవాళ్ళు కూడా ఇది తినద్దు అంటే తినకుండా ఉండలేరు, మాట్లాడద్దు అంటే మాట్లాడకుండా ఉండలేరు. ఎందుకు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పోతుంది, ఇప్పుడు మనం తపస్సు అంటే ఏంటి, ఒకటి చదువుకుందాం అనుకున్నాం, లేదు మనం అర్థం చేసుకుందాం అనుకున్నాం, ఒకసారి చెప్తే మనకు అర్థం కాదు, మళ్ళీ వింటాము, మళ్ళీ అర్థం చేసుకుంటాము, ఇంకా మళ్ళీ వింటాము, అర్థం చేసుకుంటాం, అయినా అర్థం కాలేదు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, అప్పుడు ఏమంటారంటే అప్పుడు జస్టిఫికేషన్కి వస్తారు. ఏం చెప్పినా ఏముందిలే, ఆచరణ లేదు, పాడు లేదు అని మనం చేసుకోవాలి, కానీ ఏంది ఇక్కడ అర్థం చేసుకునేది అంటారు. అయిపోయా, ఏమైపోతుంది దానివల్ల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన తపస్సు ఏంటి, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం పెంచుకోవాలంటే మన మనసు మనం చెప్పినట్టు వినాలి, మన ఇంద్రియాలు మనం చెప్పినట్టు వినాలి. ఎప్పుడు వింటాయి, నీకు మనసు ఉదారంగా అయినప్పుడు. అంతే కదా, ఇప్పుడు దానం చేయాలి, మనసు వినాలి అంటే ఆ మనసుకి ఏంది, ఇదిగో అవసరం లేదు లేనటువంటి వైరాగ్యం కావాలిగా, వివేకం కావాలిగా. మరి వివేక వైరాగ్యాలు కావాలంటే నువ్వేం చేయాలి, నువ్వు ఏ పని చేసినా యజ్ఞంలాగా పనిని కండక్ట్ చేయడం జరగాలి.
చెయ్యడం కాదు, చేయడం జరగాలి. చేయడం జరగాలి అంటే నేను చేయడం లేదు, యజ్ఞం అనేది భగవతత్వం ద్వారా జరుగుతుంది అని అనుకోగలగాలి. చూద్దామబ్బా, ఇది లాస్ట్ అయిపోయింది. ఉన్నాయి, చాలా ఉన్నట్టున్నాయి. ఎన్నాళ్ళు పడుతుందో కంటిన్యూ చేద్దాం. నమస్తే.